హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేము ఈరోజు ఫామ్ హౌస్కి వచ్చామన్నమాట. ఇక్కడ మా ఊరికి దగ్గర నారాయణఖేడ్లో ఒక ఫామ్ హౌస్ ఉంది. సో ఇక్కడ ఫామ్ హౌస్కి వచ్చాము. మేము ఫ్యామిలీ అందరం కలిసి, నేను మీకు చెప్పాను కదా మాది జాయింట్ ఫ్యామిలీ అని. సో మేము అందరం కలిసి ఒక 35-40 మెంబర్స్ ఉంటాము పిల్లలతో కలిపి. మేమందరం కలిసి మంచి ఇక్కడ ఫామ్ హౌస్కి వచ్చాము. మంచిగా ఒక డే అంతా మంచిగా స్పెండ్ చేద్దామని. ఇక్కడైతే చాలా మామిడి చెట్లు ఉన్నాయి, మామిడి తోటనే ఉంది. అండ్ ఇక్కడ పూల్ ఉంది, ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. ఇలా మంచిగా ఒక డే అంతా మంచిగా స్పెండ్ చేద్దామనేసి ఇక్కడికి వచ్చాము. సో ఈరోజు అంతా ఎలా గడుస్తుందో మీరు కూడా. సో మేము అందరం కలిసి రెడీ అయ్యి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఫుడ్ అంతా సర్దుకొని స్టార్ట్ అయ్యే వరకు మధ్యాహ్నం 12 దాటిపోయిందనమాట. పొద్దున 10 కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ ఇంకా అందరం రెడీ అయ్యి స్టార్ట్ అయ్యే వరకు 12 అయిపోయింది. వెళ్ళేటప్పుడు దారి అయితే చాలా బాగుండే అండి. లండన్లో స్ప్రింగ్ సీజన్లో వచ్చినట్టు మంచిగా కలర్ఫుల్ ట్రీస్ కనిపించాయి, చాలా బాగుండే అనమాట. ఫామ్ హౌస్ ఎంట్రన్స్ దగ్గర అయితే అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయండి. మంచిగా దారంతా మంచిగా అటు ఇటు కొబ్బరి చెట్లతో చాలా బాగుండే అనమాట. సో ఫామ్ హౌస్లో అయితే ఒక 6 రూమ్స్ ఉన్నాయండి, మంచిగా ఏసీ రూమ్స్ అనమాట. సో పిల్లలు ఉన్న వాళ్ళందరూ రూమ్స్లో ఉన్నారు, పిల్లల్ని పడుకోబెట్టారు. కానీ మేమైతే రూమ్స్లో అసలు ఎక్కువసేపు లేమండి, జస్ట్ పిల్లలు మాత్రం కొద్దిసేపు పడుకున్నారు. మంచిగా అందరం మామిడి చెట్ల కింద కూర్చొని లంచ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ అయితే మంచిగా అన్ని వెరైటీస్ చేసి మా పిన్ని తీసుకొచ్చిందనమాట. ఎందుకంటే ఈరోజు మా పిన్ని ఫుడ్ చేసి తీసుకురావాలి మా అందరికీ. మీకు తెలుసు కదా, మేము ఫ్యామిలీ ఫుడ్ ఫీస్ట్ అనేసి సిరీస్ చేసామని. ఎవరైనా చూడకపోతే ఇంతకుముందు వీడియో చూడండి. అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ రోజు ఒకరం చేశారనమాట. మా పెద్దనాన్న వాళ్ళు ఒకరోజు, మా పెద్దత్త వాళ్ళు ఒకరోజు, తర్వాత మేము ఒకరోజు, తర్వాత మా ఇంకొక అత్త వాళ్ళు, తర్వాత మా బాబాయ్ వాళ్ళు అనమాట. సో ఈరోజు మా పిన్ని మా అందరి కోసం మంచిగా పొద్దున్నే లేసి అన్ని వెరైటీస్ చేసిందనమాట. సో అవన్నీ తీసుకొచ్చి మేమందరం మంచిగా ఇక్కడ మామిడి తోటలో కూర్చుని తిన్నాము. సో తిన్న తర్వాత మంచిగా అందరం కూర్చొని ఫుల్గా గేమ్స్ ఆడుకున్నాం అనమాట. కింద చెట్ల కింద అన్నీ ఎండ అయితే చాలా ఉండే, కానీ చెట్ల మధ్యలో మాకు ఎక్కువగా తెలియలేదన్నమాట. మా నాన్న అన్న వాళ్ళు అందరూ కూర్చొని మంచిగా కార్డ్స్ ఆడుకున్నారు. ఇంకా మా అమ్మ అత్త వాళ్ళందరూ అయితే రీల్స్ కూడా చేశారనమాట. ఇంకా మేమందరం కజిన్స్ అందరం కూర్చొని ఫుల్గా గేమ్స్ ఆడుకున్నాము. అన్ని గేమ్స్ ఆడుకున్నాం అనమాట. అష్టాచెమ్మ ఇలాంటివి కూడా ఆడాము. సో సాయంత్రం 5 o'clockకి అలా మంచిగా పూల్లో దిగామన్నమాట. ఇంకా ఒక 3-4 hours కంటిన్యూస్గా పూల్లోనే ఫుల్గా ఆడుకున్నాం అనమాట. మా చిన్నోడు కూడా అస్సలు ఏం సతాయించకుండా మంచిగా ఆడాడు వాటర్లో. అమ్మమ్మ తాతతోటి అన్న వాళ్ళతోటి అందరితోటి మంచిగా ఆడాడు వాడు కూడా. డే అంతా అందరం కలిసి మంచిగా ఫామ్ హౌస్లో స్పెండ్ చేశాక ఇంకా మా రెస్టారెంట్కి వచ్చామండి డిన్నర్ చేయడానికి. ఇది కింగ్స్ 9 రెస్టారెంట్, మహారాష్ట్ర హైవే పైన ఉంటుందన్నమాట. ఇక్కడ మంచిగా స్క్రీన్ కూడా పెట్టించారు. సో అన్న వాళ్ళందరూ కూర్చొని IPL మ్యాచ్ చూసారనమాట. ఇంకా మేమైతే పొద్దునుంచి ఫుల్గా ఆడుకున్నాం కాబట్టి మంచిగా ఫుడ్ తిన్నామన్నమాట. ఇక్కడ అన్ని వెరైటీస్ ఉంటాయండి, వెజ్ అండ్ నాన్ వెజ్లో. స్టార్టర్స్, మెయిన్ కోర్స్, డెజర్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో మంచిగా ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you for watching. Bye.